హలో గాయస్, నమస్తే. వీడేంట్రా ఆరెంజెస్తో ఎలా ఆడుతున్నాడో అని అనుకుంటున్నారా? ఆరెంజెస్, లెమన్, పుదీనా వీటిని చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి. మొన్న వాటర్ మెలన్ మాక్టైల్ చేసుకొని నువ్వు ఒక్కడవే తాగేసావు, మాకెవరికి ఇవ్వలేదు. ఈ రోజు ఆరెంజ్ మాక్టైల్ చేసి మాకు కూడా ఇవ్వు, మేము టేస్ట్ చేస్తామని అన్నారు ఇంట్లో. సరేలే, దానికి ఏముంది చేసేద్దామని వెళ్ళి ఒక 3 ఆరెంజెస్ అయితే తీసుకొచ్చాను. ఇంకా వాటితో పాటు స్ప్రైట్ ఇంకా సోడా కూడా తీసుకుని వచ్చేసాను. కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను, గ్లాసులో అయితే సరిపోదని. ముందుగా ఆరెంజెస్ ని కట్ చేసి వాటి నుంచి రసాన్ని అయితే బాగా తీసేసి దాని నుంచి పిక్కను కూడా సపరేట్ చేశాను. తర్వాత 2 పుదీనా రెమ్మలు తీసుకుని వాటిని కొంచెం అలా చేత్తో నలిపి అందులో అయితే వేసేసాను. ఇలా చేస్తే పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. తర్వాత లెమన్స్ ఇంకా ఆరెంజెస్ ని సర్కిల్స్ లో కట్ చేసి ఇందులో అయితే వేసుకున్నాను. ఇంకా ఒక లెమన్ కూడా క్రష్ చేసి ఇందులో నిమ్మరసం కూడా వేసుకున్నాను. నిమ్మరసం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆరెంజెస్ లెమన్ పులుపు కొంచెం ఎక్కువ అవుతుంది. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని దానితో పాటు సోడా, స్ప్రైట్ 2 ఇందులో వేసుకోవాలి. సోడా క్వాంటిటీ తక్కువగా ఉండాలి, స్ప్రైట్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. మరి నెక్స్ట్ వీడియోలో పైనాపిల్ మాక్టైల్ చేయమంటారా లేక మ్యాంగో మాక్టైల్ చేయమంటారా అనేది కామెంట్ చేయండి. ఏదైనా రియల్ ఫ్రూట్స్ తోనే నేచురల్ గా చేస్తాను. అలాగే మన వీడియోకి ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి హాట్ సమ్మర్ లో ఇలాంటి చల్లని మాక్టైల్ అయితే చేసుకొని తాగమని చెప్పండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం తయారు చేసిన ఆరెంజ్ మాక్టైల్ టేస్ట్ చేద్దామన్న గ్లాసులు అయితే వేసుకున్నాను. ఈ లోపు మా వదినల పాప వచ్చి ఒక గ్లాస్ తీసుకొచ్చి, బాబాయ్ నాకు కూడా ఒక గ్లాసులో వేయి, నేను టేస్ట్ చేస్తాను అన్నది. ఇద్దరం చెరో గ్లాస్ తీసుకుని చిన్న చేసి కొట్టి గబా 3 బొక్కలు అయితే తాగేసాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆరెంజ్ ఫ్లేవర్ అయితే పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.